తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జాగృతి పేరు మీద ఉన్నటువంటి సంఘం నడిపిస్తున్నటువంటి కవిత గారి మీద ఎమ్మెల్సీ తీన్మార్ తన స్థాయిలో ఉన్నటువంటి వ్యాఖ్యలు చేయడం అయితే అనుచితంగా అంటూ కూడా మహిళలంతా కూడా ఖండిస్తా ఉన్నారు మేడం. అంటే మహిళల పట్ల అటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అని మీరు అనుకుంటున్నారు? అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది తెలంగాణ సామెతనే, కానీ అక్కడ ఉన్నటువంటి మహిళ కాబట్టి ఆ మహిళను పేరు తీసుకొని అట్లా కంచం పొత్తు మంచం పొత్తు అనే పదం ఏదైతే మల్లన్న వాడినరో అది ఆ టైంలో వాడకుండా ఉండవలసింది. ఇంకేదన్నా ఉంటే తనకు నీకు ఏదన్నా విభేదాలు ఉన్నప్పుడు నువ్వు సబ్జెక్టు పైన మాట్లాడాలి, కానీ వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదనేది నేను భావిస్తున్నాను. అయితే ముఖ్యంగా బీసీ రాజకీయం చేయాలనుకుంటే మేం చేస్తాం, మీ ఓసీలకు ఎందుకంటూ కూడా తను ఆడవారి మీద ఇటువంటి అనుచిత వాక్యాలు ఉంటారు మేడం. కానీ బీసీ రాజకీయాన్ని ఎవరు తొత్తుగా వాడుకుంటున్నారు, ఎవరు సామాజికంగా ఎదగడానికి కావచ్చు, రాజకీయంగా ఎవరు వాడుకుంటున్నారని చెప్పాలి వీళ్ళిద్దరు. రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీల జీవితాలతో ఆడుకోవాలని చూస్తున్నాడు. ఇదంతా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆడిస్తున్న ఆట, డ్రామా అంతే. కానీ ఇవాళ ఆర్డినెన్స్ తీసుకురావడంగానే సంబరాలు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అప్పటికే 42% కామారెడ్డి రిజర్వేషన్ 42% అమలు చేస్తామని చెప్పేసి డిక్లరేషన్ చేశారు. ఆ తర్వాత అసెంబ్లీలో ఆమోదం బిల్లు పెట్టేసి దాన్ని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించారు. పంపించినాక ఆ బిల్లు ఏమైందో తేల్చకుండానే అక్కడికి ఎప్పుడు కూడా బిల్లు ఆమోదం చేయండి, మా బీసీలకు రిజర్వేషన్ అవకాశం కల్పియండి, చట్టబద్ధత అని చెప్పేసి ఎప్పుడన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అడిగింది లేదు, పోయింది లేదు, ఎవరిని ఇన్వాల్వ్ కూడా చేయలేదు. అది రాకముందే మళ్ళా ఆర్డినెన్స్ తీసుకొచ్చాడు. అంటే ఆర్డినెన్స్ అనేది కూడా పెద్ద డ్రామా. మళ్ళీ ఒక్కసారి ఇప్పుడు స్థానిక సంస్థలలో ఎన్నికలకు పోయే ముందు నేను ఆర్డినెన్స్ తీసుకొచ్చిన, మరి నేనేం చేయాలి, ఇక అక్కడ కోర్టు పోయినరు, అది ఆగిపోయిందని చెప్పేసి నేను చేసినా కానీ ఇది కోర్టు ఆపేసింది కాబట్టి నాకు సంబంధం లేదనేది చేతులు దులుపుకునే ప్రయత్నము రేవంత్ రెడ్డి చేసిండు. కాబట్టి దానికి సంబరాలు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే బీసీలను మళ్ళొక్కసారి మోసం చేయడం కోసం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు. అదొకటి. బీసీలకు సంబంధించిన వాళ్ళు ఓసీలా బీసీలా ఎవరు, బీసీలకు న్యాయం జరగాలి, సామాజిక న్యాయం జరగాలి, బీసీలకు రిజర్వేషన్ కావాలని ఎవరు వచ్చినా మాకు మద్దతు, ఎవరు అడిగినా వాళ్ళని స్వాగతిస్తాం. ఎవరైనా అడగచ్చు, ఎవరైనా మద్దతు తెలపచ్చు. కాబట్టి అగ్రవర్ణాలు మద్దతు తెలపద్దు అనేటువంటిది వాళ్ళకేం రైట్ ఉంది అని చెప్పేసి అనడం కూడా కరెక్ట్ కాదు. అందరినీ ఎవరు మనకు మద్దతు తెలిపినా, ఎవరు కలిసి వచ్చినా వాళ్ళకు మనం స్వాగతం చెప్పవలసిందే. అయితే ముఖ్యంగా ఈ రోజు హైదరాబాద్ లో ఇందిరా పార్క్ లో ఇంత పెద్ద భారీ మొత్తాన్ని బహిరంగ సభగా పెట్టడానికి గల కారణాలు ఏముంటాయి? ఈ బీసీల యొక్క ఎజెండా అంటే ఒకవేళ చట్టబద్ధత రాకున్నా సరే ఈ యొక్క ఆర్డినెన్స్ పేరు మీద, ఈ జీవోల పేరు మీద ఈ కాలయాపన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ముందు భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంటుంది బీసీల పైన వచ్చే రానున్న స్థానిక సంస్థల్లో? ఇది ఆరంభం మాత్రమే. ఇది జెడ్పీటీసీల ఫోరం, ఎంపీటీసీల ఫోరం, జెడ్పీ చైర్మన్ల ఫోరం అందరు కలిసి ఇవాళ బీసీలకు ఇవ్వవలసినటువంటి 42% రిజర్వేషన్ ఏదైతుందో దాన్ని చట్టబద్ధత కల్పించాలి. రేవంత్ రెడ్డి ఆర్డినెన్స్ తీసుకొచ్చి బిల్లులు పెట్టి చేతులు దులుపుకోవాలనేటువంటి కుట్ర ఏదైతే చేస్తుండో దాన్ని తిప్పికొట్టడానికి, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలని చెప్పేసి అడగడానికే ఇవాళ ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర భారీ ఎత్తున బీసీలందరూ కలిసి కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఇవాళ ఒక్క పిలుపునిస్తేనే 1000 మంది వచ్చారు, మీరే చూసిరు. కాబట్టి ఇది ప్రారంభం మాత్రమే. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మాట మీద నిలబడి 42% అది అమలు అవ్వడానికి ఎట్లయితే అమలు అవుతుంది, ఆ అమలు చేయడానికి ఏ రకమైనటువంటి అంటే టెక్నికల్ గా ఏం జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ తీసుకొని ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్లు చట్టబద్ధత కల్పించేంత వరకు నువ్వు పోరాటం చెయ్యు. నీ వెంటే ఖచ్చితంగా మేము కూడా మద్దతు ఉంటాం. మేము కూడా బీసీలందరూ కూడా నీకు సహకరిస్తారు. కానీ బీసీలకు సహకరించకుండా చేతులు నిలుపుకొని ఏది ఆర్డినెన్స్ తెచ్చినా, నేను అసెంబ్లీలో బిల్లు తీసుకొచ్చినా పంపించినా అని చెప్పేసి అని మళ్ళీ చేతులు నిలుపుకొని సపరేట్ కూకుంటే మాత్రం ఖచ్చితంగా ఆయన పీటలు కదలడం మాత్రం ఖాయం. బీసీలు ఖచ్చితంగా కదం దొక్కుతారు. బీసీలు పెద్ద ఎత్తున ఒక మహత్తరమైనటువంటి ఉద్యమాన్ని ఉధృతం చేస్తారు.
అయితే గతంలో బీఆర్ఎస్ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతో కొంత మేము బీసీల కోసం ఐక్యత కోసం వారికి సామాజిక వర్గానికి ఉన్నటువంటి చైతన్యం కోసం మేము బీసీల కోసం రిజర్వేషన్ పెంపునక ఇదే తరహాలో జీవో కావచ్చు ఆర్డినెన్స్ కావచ్చు తెచ్చిన తర్వాత కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సర్పంచుల ఫోరం కావచ్చు ఆయా ఓబీసీకి అంటే బీసీకి నాన్ బీసీ సంబంధించినటువంటి అప్పర్ క్యాస్ట్ కమ్యూనిటీ కూడా హైకోర్టు కావచ్చు సుప్రీంకోర్టు కావచ్చు వెళ్ళినటువంటి పరిస్థితి. అంటే తూతూ మంత్రంగా ఉన్నప్పుడు వాళ్ళు ఈ యొక్క అధికారం ఉన్నప్పుడు ఈ యొక్క ప్రయత్నాలు ఏ విధంగా చూడొచ్చు మనం, అంటే ఈ కపట ప్రేమనే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇవన్నీ కూడా తెలుసు. పూర్వపరాలన్నీ గతంలో ఏం జరిగినాయి, ఇట్లా అసెంబ్లీ ఆమోదంతో బిల్లులు రాష్ట్రపతికి గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపితే ఎక్కడ కూడా ఆమోదం పొందలే. అవన్నీ కూడా మళ్ళా పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ అది పెండింగ్ ఉన్నప్పుడు మళ్ళీ నువ్వు ఆర్డినెన్స్ తీసుకొస్తే అది దేనికి సంకేతం? మరి అదే ఆర్డినెన్స్ ద్వారానే నువ్వు అమలు చేయాలని అనుకుంటే దానికే చట్టబద్ధత వస్తుంది అనుకున్నప్పుడు నువ్వు అప్పుడు అసెంబ్లీలో బిల్లు ఎందుకు పెట్టినావు? ఎందుకు ఆమోదింపజేసి రాష్ట్రపతికి ఎందుకు పెట్టినావు? నైన్త్ షెడ్యూల్లో అప్పుడు ఎందుకు పెట్టలే? మా డిమాండ్ కూడా అదే, నువ్వు 9th షెడ్యూల్లో పెట్టు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పైన రాష్ట్రపతి పైన ఒత్తిడి తీసుకురా, నువ్వు పోరాటం చెయ్యు, మీ వెంట మేము ఉంటాము. పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ నీకు మద్దతుగా ఉంటది, బీసీలందరూ కూడా మద్దతు ఉంటారు. అప్పుడు బీసీలందరూ నిన్ను నమ్ముతారు. కానీ ఆర్డినెన్స్ పేరు మీద ఏది అసెంబ్లీలో బిల్లులు పెట్టి చేతులు దులుపుకుని మళ్ళొక్కసారి బీసీలను మోసం చేస్తామని అనుకుంటే మాత్రం ఇక నీ కాలం చెల్లదు. ఖచ్చితంగా నీ పీటలు కదలడం ఖాయం, నిన్ను క్షమించరు బీసీలు. ఇది పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల జనాభా ధమాచ ప్రకారం మాత్రమే మా యొక్క రిజర్వేషన్ మాకు కావాలంటూ కూడా ఇప్పటిదాకా మేము పోరాడాం. అప్పటి నుంచి కూడా దాదాపు ఆ కుల గణ జరిగిన తర్వాత కూడా మా యొక్క బీసీల సంఖ్య ఎక్కువ ఉన్నప్పటికీ మా యొక్క ధమాచ ప్రకారంగా ఇవ్వవలసినటువంటి రాజ్యాంగబద్ధమైన హక్కుని కూడా హరించి కేవలం 42% మాత్రమే తగ్గించిన తర్వాత కూడా దాని మీద కూడా ఈ పేలాలు ఎలుకునే రాజకీయాలు చెయ్యొద్దంటూ కూడా చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ రానున్న స్థానిక ఎన్నికల్లో దాదాపు జీవోల పేరు మీదట కేవలం ఆర్డినెన్స్ పేరు మీదట మీరు మమ్మల్ని రాజకీయం చేయాలనుకుంటే మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని చెప్తున్నారు. ముఖ్యంగా రాజ్యాంగబద్ధమైనటువంటి రాజ్యాంగం అంటే ఏదైతే 9వ షెడ్యూల్ ఉందో తమిళనాడు తరహా షెడ్యూల్లో మమ్మల్ని ప్రవేశపెట్టిన తర్వాతనే మిమ్మల్ని నమ్ముతామంటూ కూడా ఈ యొక్క ప్రజా నాయకులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా రానున్న బీసీ కావచ్చు, రానున్న అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ఎలక్షన్లకు మేము తప్పుడుగా పోము, వాటికి సంబంధించినటువంటి మాకు సంబంధం లేకున్నా సరే కేవలం ఈ యొక్క బీసీ కుల వివక్ష మమ్మల్ని చూపిస్తే మాత్రం కేవలం 42% రాజకీయ అంటే వాళ్ళ రాజకీయ భవిష్యత్తుని కూని చేస్తున్నటువంటి ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతాం, నిలదీస్తాం, ఎక్కడికక్కడ నిలదీస్తామంటూ కూడా ఈ యొక్క బీసీ ముఖ్య నేతలు కావచ్చు, బీసీలో ఉన్నటువంటి ముఖ్య మహిళలు కూడా కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకు పడుతున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ నరేంద్రతో కలిసి సురేష్, జర్నలిస్ట్, హైదరాబాద్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.